అరకు లోయలో ఒక చిన్న ఫారెస్ట్ రిసార్ట్. 5గురు స్నేహితులు అభి, తేజ, మేఘన, నిత్య మరియు జయంత్ కొత్త సంవత్సరం వేడుకల కోసం అక్కడికి వచ్చారు. హాయిగా మొదలైన ట్రిప్ ఒక్క అర్ధరాత్రి తరువాత జీవితం నరకంగా మారిపోతుంది. అర్ధరాత్రి 12 గంటలకు రిసార్ట్ క్లాక్ ఆగిపోతుంది. 12 గంటలు దగ్గరే నిలిచి ఉంటుంది. ఫోన్లకు సిగ్నల్ లేదు, ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అవుతుంది. అడవిలోంచి విచిత్రమైన శబ్దాలు వినిపించడంతో మొదలవుతుంది అజ్ఞాత భయం. జయంత్ కనిపించకుండా పోతాడు. అతని గది గుమ్మం లోపల నుంచి లాక్గా ఉంది. తలుపు తీసేసరికి లోపల రక్తపు చేతి ముద్రలు కనిపిస్తాయి, కాని అతను లేదు. గది గోడపై రాసుంది, అతడు త్రుటిలో తప్పించుకున్నాడు. మీరు కాదా? వారు రిసార్టు నుండి బయటికి రావాలని చూస్తారు, కాని ప్రతి రహదారి తిరిగి అదే చోటికి తీసుకురావటం ప్రారంభమవుతుంది. ఒకేలా తిరుగుతున్నవాళ్లకు తెలిసేది ఏంటంటే వారంతా ఒక టైం లూప్లో చిక్కుకున్నారు. ప్రతి అర్ధరాత్రి అదే సీన్, అదే సంఘటనలు, కాని ఒకరిని గల్లంతు చేసే ఆట. మేఘన అనుకోకుండా ఒక పాత జర్మనల్ కనుగొంటుంది. అది 1940లో ఒక పండితుడు వ్రాసినది. ఆ అడవిలో ఒక శూన్యం పాయింట్ ఉందని, అక్కడ కాలం, స్థలం అనేవి పనిచేయవని చెబుతుంది. ఆ పాయింట్కి దగ్గరగా వస్తే మనిషి తానే మర్చిపోతాడు. శరీరం అక్కడే ఉంటే ఆత్మ ఎక్కడికో పోతుంది. తేజ ఓ ధైర్య నిర్ణయం తీసుకుంటాడు. శూన్యం పాయింట్కు వెళ్లి టైం లూప్ను బ్రేక్ చేయాలి అని డిసైడ్ అవుతాడు. కాని చివరిగా పాపం ఎవరు బ్రతికారు, ఎవరు శూన్యంలో కలిసిపోయారు అనేది చివరి షాట్లో ట్విస్టుగా విడదీస్తారు.